వందేళ్లకు పైగా చరిత్ర, కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు సొంతమైన ఘనత, కుంభకోణాల చరిత్ర, 2G స్కామ్ నుండి బొగ్గు కుంభకోణాల వరకు కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు అయిన శ్రీమతి సోనియా గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ నేతల కలల ప్రధాని, ఆ పార్టీ భవిష్యత్తు ఆశాకిరణమైన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడకు ముడుపుల స్కామ్ చుట్టుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానానికి అత్యంత దగ్గర మనిషిగా పేరుపడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గోవిందరాజుకు సంబంధించిన డైరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎమ్మెల్సీ గోవిందరాజుల ఇంట్లో కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సందర్భంగా ఐటీ అధికారులు ఎమ్మెల్సీకి సంబంధించిన ఒక డైరీ, పలు పత్రాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న డైరీలో కొన్ని పత్రాలు ఈ మేరకు బయటకొచ్చాయి. దీంతో దాదాపు 12 మంది కర్ణాటక మంత్రులు తమ పార్టీ జాతీయ అధిష్టానానికి ముడుపులు అందించారని తేలింది. అంతేకాకుండా ఈ స్కామ్ లో రాహుల్ గాంధీ కార్యాలయం, మోతీలాల్ వోరా ఉండడం గమనార్హం. అయితే ఇప్పటివరకు ఐటీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఐటీ శాఖ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో బయటపడిన పత్రాల్లో 65 కోట్ల ముడుపులకు సంబంధించిన ఆధారాలున్నాయి. ఈ స్కామ్ లో ఒక రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, వోరాలకి 50 కోట్ల వరకు ఇచ్చినట్టు ఎమ్మెల్సీ రాసుకున్న డైరీలో ఉండడం అటు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాకుండా దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది.